వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం నందు భారత మాజీ ఉప ప్రధాని అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు శ్రీ బాబు జగజీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ గారు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ దేశానికి చేసిన విశేష సేవలను కొనియాడారు. సమాజంలోని అసమానతలను అంటరానితనాన్ని రూపుమాపి దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. 50 సంవత్సరాల పాటు పార్లమెంటేరియన్ గా 30 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి సేవలందించారు. తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించిన అపజయం ఎరుగని నాయకుడు. 1946లో మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి కార్మిక వర్గాలకు విశేష సేవలు అందించారని, దేశంలో హరిత విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశానికి ఆహార భద్రతను కల్పించిన మహోన్నత వ్యక్తి అని, దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దాయాది దేశం పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారతదేశాన్ని విజయపథంలో నడిపించి సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రదర్శించారు. పత్రికా సోదరులు కూడా నమస్కారాలు తెలియజేస్తూ బాబు జగజీవన్ రావు 118వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. ఇలాంటి వాళ్ళందరూ దేశానికి ఎన్నో సేవలు చేశారు, ప్రాణాలు అర్పించారు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా తెలియాలి వాళ్ళంతా ఆ రోజుల్లో ఎంత ప్రాణత్యాగం చేశారో, ఎంత పోరాటాలు చేశారో అది రాబోయే తరాలకు కూడా తెలియాలని చెప్పనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పని తెలియజేస్తూ, ఇలాంటి వాళ్ళు చాలా 30 సంవత్సరాలు ఆయన ఎంపీగాను, 20 సంవత్సరాలు అనేక రకాల మంత్రిగాను 50 సంవత్సరాలు ఆయన పార్లమెంట్లో గడిపారంటే చెప్పుకోదగ్గ విషయం. 50 సంవత్సరాలు మనం ఎవరు విని కూడా ఉన్నాం. అలాంటి సేవలు చేసి 50 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తూ సెలవు.